ఇక్కడ ఈ రోజు మాకు 11:12 రాజీవ్ నగర్ ఫైర్ స్టేషన్ కు ఫైర్ కాల్ రావడం జరిగింది. ఇక్కడ స్టార్ ఎంటర్ప్రైజెస్ లో ఈ అడెన్స్ ఈ బైక్ లో షోరూమ్ లో అగ్ని ప్రమాదం అవుతుందని ఫైర్ కాల్ వచ్చిన వెంబడే రాజనగర్ ఫైర్ స్టేషన్ మరి ఎస్ఎఫ్ఓ గారు ఈ యొక్క సంఘటనా స్థలానికి వచ్చి ఈ యొక్క G+3 ఫ్లోర్ బిల్డింగ్ ఇది. ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లో ఇందులో ఇక్కడ ఫైర్ అవుతా ఉందని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ లో మాకు ఫైర్ అవుతుంటే మా బండి వచ్చి ఆర్పడం జరిగింది. వెంబడే మా యొక్క అసిస్టెంట్ కాల్ గా లంగరాజు మన బండిని కూడా పిలిపించుకొని మంటను పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. నేను చెప్తున్నది ఏంటంటే 20 బైక్లు ఉన్నాయని చెప్పి ఒకటి రిపేరింగ్, 19 కొత్తవి, 19 కొత్తవి. ఇవన్నిటిని కూడా కొన్ని సేవ్ అయినాయి, కొన్ని కాలిపోయినాయి. సో మంటలను అయితే పూర్తిగా అదుపులోకి రావడం జరిగింది. జరగడం కారణం ఇది ఎలక్ట్రికల్ రిలేటెడ్. వాళ్ళు అక్కడ బైక్లు అక్కడ పెట్టేసి బయటకు వచ్చిన వెంబడి పొగలు వచ్చినాయని చెప్తున్నారు. ఆ మూలలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయ్యి కాలింది. మేము వెళ్ళి చూస్తే అక్కడ ఆల్రెడీ బ్యాటరీ కూడా కాలుతున్నాయని చెప్తున్నారు. మా వాళ్ళు కాలుతున్న బ్యాటరీని బయటకు తీసుకురావడం జరిగింది. మేబీ మేము ఇక చూస్తూ ఉన్నాం, ఇది కారణం ఏందనేది ఇంకా కనుక్కోవాల్సి ఉంది. మేము చర్యలకు మేము తర్వాత ఆ యొక్క బిల్డింగ్ ది ఎనివేసి ఉండాలని మేము చూస్తాం. లేకపోయినా కూడా మేము ప్రతి వారంలో 5 రోజులు మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసి మా యొక్క జ్యూడిక్షన్ లో ఉన్నటువంటి అన్ని ఆక్యుపెన్సీ లోకి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఏమున్నాయి, ఏమి ఉండాలి, ఎట్లా ఉండాలి, ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలని చెప్పేసి వారంలో 5 రోజులు మా బండి వెళ్ళి ప్రికాషనరీ మెజర్స్ అయితే చెప్తా ఉన్నది. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని చిన్న ఫైర్లు అయినప్పుడు ఎట్లా అర్పుని అనే సూచనలు వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. హైరైజ్ బిల్డింగ్ లో అయితే వాళ్ళు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పెట్టుకుంటారు.